ఏడికి పోయినా ఒకటే పాట పాడుతున్నాడు ఒక ఆయన. ఒకసారి పాడి అందిన కాడికి అందుకొని అవతల గడ్డ ఎక్కిండు. మళ్ళా సుతం ఇతడు దిక్కు చూడలేదు. ఇప్పుడు ఇంకో జాగల అచ్చం అసంటి పాటనే రాగం అందుకుంటున్నాడు. ఊకే ఒకటే పాట పాడితే జనాలు ఊకుంటారా? మొదటిసారి ఆ పాట ఎన్నోళ్ళు సుతం గట్టిగానే అరుచుకుంటున్నారు. చూద్దాం పారి ఆ పాట ఏంటిదో, ఆ రాగం ఏంటిదో. గాలొచ్చినప్పుడే తూర్పార పట్టాలే, ఏ రోటి కాడ ఆ పాటనే వాడాలనే శాస్త్రాలను షేయిపాటి పెద్ద లీడరు రాహుల్ సారు బాగా వంట పట్టించుకున్నాడు. అందుకే అప్పట్లో తెలంగాణోళ్లను నమ్మిచ్చిండు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ జనాలు నిరుద్యోగుల చెవులల్లో పూలు పెడదామని చూస్తున్నాడు. తెలంగాణ ఓట్లప్పుడు హైదరాబాద్ కొచ్చి అశోక్ నగర్ ల నిరుద్యోగులు గ్రూప్స్ పరీక్షలు రాసేటోళ్ళ దగ్గరకు వచ్చి మంచిగా కింద కూర్చొని జోలి పెట్టిండు. మీకెందుకుల్లా, నేనున్నా కదా మీకు సొంత అన్న లెక్క. మీ రాహుల్ అన్నను చెప్తున్నా, షేయి గుర్తుకు ఓటేసి గెలిపిర్రి ఫస్ట్. అయితే మీకేం కావాలో అవన్నీ చేపిస్తతి అని మంచిగా నమ్మిచ్చిండు. నిజంగా చెప్పాలంటే నిరుద్యోగుల ప్రచారం షేయిపాటికి తెలంగాణలో మస్తు కలిసొచ్చింది. షేయిపాటి చేతికి అధికారం వచ్చింది. ఖతం. ఎప్పుడైతే అధికారం చేతిలో చిక్కిందో నిరుద్యోగులనే కాదు అందరినీ పక్కకు నూకిర్రు. మీద రాహుల్ వారు, కింద సీఎం రేవంత్ల వారు. ఉద్యోగాల కోసమని, జీవోల రద్దు కోసమని, పరీక్షలు వాయిదా వేయాలని ఎన్నిసార్లు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినా వాళ్ళ మాట అసలుకే శోన పెట్టలేదు. మీదికెళ్లి కేసులు, అరెస్టులు, లాఠీ దెబ్బలు బహుమతుల లెక్క ఇచ్చిండ్రు. రాహుల్ గాంధీ సారు మొన్న హైదరాబాద్ కు వచ్చినప్పుడు అశోక్ నగర్ కి వస్తాడు కావచ్చని నమ్మి బావర్చి హోటల్ టేబుల్ బుక్ చేసి బిర్యానీ, థమ్సప్ ఆర్డర్ చేసి కళ్ళు కాయలు గాయంగా ఎదురు చూసిర్రు. ఓట్లు అయిపోయినాయి కదా, ఇంకేం పని అనుకున్నాడో ఏమో రాహుల్ సారు. అటు దిక్కు ఇట్లా కన్నెత్తి సుతం చూడలేదు. ఇగో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లా సేమ్ టు సేమ్ తెలంగాణలో పడ్డ కథలే పడుతున్నారు. యూపీలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక్క రోజులనే ప్రిలిమినరీ పరీక్ష పెడతామని ప్రకటన చేసింది. అరే అట్లట్లా చేస్తారు, మేము మనుషులమా రోబోలమా అని నిరుద్యోగులు, పరీక్షలు రాసే అభ్యర్థులు వేల మంది రోడ్ల మీదకి వచ్చిర్రు. గంతమంది ఒక్కసారి రాగానే ఖతం. రాహుల్ సార్కు వాళ్ళను షేయి పార్టీలకు మలుపుకోవాలన్న ఆలోచన, వాళ్ళ కోపాన్ని వాడుకోవాలన్న మెరుపసంటి ఐడియా తట్టినట్టుంది. అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం, నిరుద్యోగులకు మేము మద్దతు తెలుపుతున్నామని శుద్ధపూస లెక్క ఎక్స్ ల పోస్టులు పెట్టిండు. ఈ పోస్టు చూసిన తెలంగాణ నిరుద్యోగులు రాహుల్ గాంధీ మీద మస్తు కోపం అవుతున్నారు. ఏం తమాషాలు గిట్లా చేస్తున్నారా? మేం ధర్నాలు చేస్తుంటే తెలంగాణలో మీ సర్కారేమో మమ్మల్ని లాఠీ దెబ్బలు కొడుతుంది, అరెస్టులు చేసి కేసులు పెడుతుంది. అప్పుడు మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచినా రాలే. ఏం అప్పుడు అవుపడలేదా మీ కండ్లు? ఇనపడలేదా మా అరుపులు, ఏడుపులు, నినాదాలు మీ షోలకు అని అడుగుతున్నారు. ఎంతైనా షేయి పాటోళ్ళు పల్లేరు గాయసంటోళ్ళు. ఎటు వేసినా ముళ్ళు మీదికే ఉంటది, అది జనాలకే కూర్చుతది అంటున్నారు ఇప్పటికే మోసపోయిన తెలంగాణ నిరుద్యోగులు.